ఇండియాలో టెలిగ్రామ్ యాప్ని టెంపరీగా బ్యాన్ చేశారు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన నీట్ యూజీ 2026 పేపర్ ఎగ్జామ్ లీక్ అయింది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్లో ఎలాంటి చీటింగ్ జరగకుండా, ఎలాంటి లింక్ స్ప్రెడ్ అవ్వకుండా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. ఆల్రెడీ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ని తీసేశారు. యాపిల్ స్టోర్లో కూడా ఈ యాప్ని తీసేయబోతున్నారు. కానీ ఈ డెసిషన్ పై టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దోరో గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక యాప్ని బ్యాన్ చేస్తే వాళ్ళు ఇంకో యాప్ని యూజ్ చేసుకుంటారు. ఇంకో ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఈ లింక్స్ ని షేర్ చేసుకుంటారు. అంతే తప్ప ఇది ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు అని చెప్పుకొచ్చారు. పైగా ఇండియాలో ఉన్న 150 మిలియన్లకు పైగా యూజర్స్ టెలిగ్రామ్ యాప్ ని యూజ్ చేస్తున్నారని, దీనివల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి వాదిస్తున్నారు. అంతేకాకుండా ఇండియాలో ఎగ్జామ్ పేపర్స్ ని లీక్ చేస్తున్న వందలాది ఛానల్స్ ని ఆల్రెడీ టెలిగ్రామ్ బ్యాన్ చేసిందని కూడా చెప్పుకొని వచ్చారు. అలాగే స్కామ్ ఆపడానికి టెలిగ్రామ్ కూడా ట్రై చేస్తుందని చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చీటింగ్ ర్యాకెట్స్ ని, లీక్స్ ని ఆపడం చాలా ఇంపార్టెంట్. కానీ రూట్ కాజెస్ ని వదిలేసి ఒక యాప్ ని బ్యాన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక యాప్ కాకపోతే ఇంకొక యాప్ వాడుకొని ఈ లీక్స్ ని కానివ్వండి, ఈ మెటీరియల్ ని షేర్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఒక టెక్నాలజీని బ్యాన్ చేయడం కంటే ఇక్కడ లీక్స్ ఎలా అవుతున్నాయో గుర్తించి ఆ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేస్తే బెటర్ అని నేను అంటున్నాను. మీలో ఎంతమంది టెలిగ్రామ్ యాప్ ని యూజ్ చేస్తున్నారు? కామెంట్ చేసి చెప్పండి.